ప్రతిరోజూ మనం వాడే సెర్చ్ బటన్, దాని వెనక ఓ పెద్ద ప్రపంచమే ఉందంటే నమ్ముతారా? ఒక చిన్న పదం టైప్ చేసి ఎంటర్ కొట్టగానే సెకనులోపే మన కళ్ల ముందు సమాచారం ప్రత్యక్షమవుతుంది కదా. అదెలా సాధ్యం? ఈ ఆధునిక మ్యాజిక్ వెనుక ఉన్న అసలు రహస్యమేంటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అవును, ఈ చిన్న సర్చ్ బాక్స్ చూడ్డానికి చాలా సింపుల్గా కనిపిస్తుంది కదూ, కానీ దీని వెనక పనిచేసే సిస్టమ్ అద్భుతం, చాలా సంక్లిష్టమైనది కూడా. అసలక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి మనందరికీ ఉంటుంది. ఈ సిస్టమ్నే టెక్నికల్గా ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టమ్ లేదా ఐఆర్ఎస్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇది మన ప్రశ్నలకు క్షణాల్లో సమాధానాలు వెతికించే ఒక సూపర్ హ్యూమన్ డిజిటల్ లైబ్రేరియన్ అన్నమాట. మరి ఈ అద్భుతమైన లైబ్రేరియన్ తన పనిని ఎలా మొదలుపెడుతుందో చూద్దామా? సరే, ఈ విశ్లేషణలో మనం ఒక సర్చ్ క్వెరీ జర్నీని స్టెప్ బై స్టెప్ చూద్దాం. సర్చ్ బార్ వెనుక అసలేం జరుగుతుంది, సిస్టమ్ మన ప్రశ్నను ఎలా అర్థం చేసుకుంటుంది, తన డిజిటల్ కేటలాగ్లో ఎలా వెతుకుతుంది, చివరికి మనకు బెస్ట్ రిజల్ట్స్ ఎలా ఇస్తుందో చూసేద్దాం. రైట్, ఇక మన ప్రయాణం మొదలవుతోంది. మనం సర్చ్ బార్లో ఏదైనా టైప్ చేసిన క్షణం నుండి ఆ క్వెరీ ఎలాంటి దశల గుండా వెళ్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. అంటే ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే వేగం మరియు ఎఫిషియన్సీ. ఈ మొత్తం సిస్టమ్ యొక్క మెయిన్ గోల్ ఒకటే, మనకు కావలసిన సమాచారాన్ని వీలైనంత తక్కువ టైంలో ఎలాంటి శ్రమ లేకుండా మన ముందుంచడం. ఇప్పుడు ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, ఒక లైబ్రేరియన్కి మనం అడిగింది అర్థమైనట్టే ఈ సిస్టమ్కి కూడా మనం అసలు ఏమడుగుతున్నామో ముందుగా తెలియాలి. మనం సర్చ్ బార్లో టైప్ చేసేది ఉదాహరణకి హైదరాబాద్లో బెస్ట్ బిర్యానీ అని కొడతాం కదా, దాన్నే సర్చ్ స్టేట్మెంట్ అంటారు. మనకేం కావాలో సిస్టమ్కి మనమిచ్చే మొదటి కమాండ్ ఇదేనమాట. ఈ సర్చ్ స్టేట్మెంట్ ఇక్కడ ఎడమవైపు చూపిస్తున్నట్టు వాతావరణ మార్పు మరియు ఆర్కిటిక్ వన్యప్రాణులు అని సింపుల్గా ఉండొచ్చు, లేదా కుడివైపున్నట్టు అండ్ నాట్ లాంటి ఆపరేటర్స్ వాడి పోలార్ బేర్స్ గురించి వద్దు అని మన సర్చ్ని ఇంకా స్పెసిఫిక్గా మార్చుకోవచ్చు. మనమిచ్చే ఈ సూచనలను బట్టే సిస్టమ్ తన పనిని మొదలు పెడుతుంది. ఇక్కడే బైండింగ్ అనే ఒక ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మన ప్రశ్నను తీసుకుని దాన్ని డేటాబేస్లో వెతకడానికి ఒక యాక్షన్ ప్లాన్గా మార్చడం. లైబ్రరీకి వెళ్ళి చరిత్ర పుస్తకం కావాలి అని అడిగితే ఆ లైబ్రేరియన్ ఓకే చరిత్ర సెక్షన్కి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటుంది కదా, సేమ్ ఇది అంతే. ఈ బైండింగ్ ప్రాసెస్ 3 లెవెల్స్లో జరుగుతుంది. ఫస్ట్ లెవెల్ మనమే మనకు తెలిసిన పరిజ్ఞానంతో ఒక ప్రశ్నను తయారు చేస్తాం. సెకండ్ లెవెల్ సిస్టమ్, అది మన ప్రశ్నను తీసుకుని తనకు అర్థమయ్యే భాషలోకి ఒక స్టాండర్డ్ ఫార్మాట్లోకి మార్చుకుంటుంది. ఇక మూడో లెవెల్లో ఈ మార్చిన క్వెరీతో ఆ పెద్ద డేటాబేస్ అనే మహాసముద్రంలో వెతుకులాట మొదలుపెడుతుంది. సరే, మరి ఈ వెతుకులాట ఎలా జరుగుతుంది? మన సూపర్ లైబ్రేరియన్ లైబ్రరీలోని ప్రతి పుస్తకాన్ని పేజీ పేజీ తిప్పదు. దానికి బదులుగా అది చాలా స్మార్ట్గా ప్రత్యేకంగా తయారుచేసిన ఒక క్యాటలాగ్ను వాడుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. సర్చ్ ఇంజిన్ మనం క్వెరీ ఎంటర్ చేయగానే ప్రపంచంలో ఉన్న ట్రిలియన్ల కొద్ది పేజీలను అప్పటికప్పుడు వెతకదు, అది అసాధ్యం. దానికి బదులుగా అది ఆల్రెడీ తయారుచేసి పెట్టుకున్న ఒక పక్కా ఆర్గనైజ్డ్ మ్యాప్, దాన్ని ఇండెక్స్ అంటారు. ఆ ఇండెక్స్లో మాత్రమే వెతుకుతుంది. ఈ ఇండెక్స్ వల్లే మనకు సెకండ్లలో రిజల్ట్స్ వస్తాయి. ఆ ఇండెక్స్ను క్రియేట్ చేయడానికి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడానికి మన డిజిటల్ లైబ్రేరియన్ ఇలాంటి ఎన్నో పవర్ఫుల్ టూల్స్ వాడుతుంది. ఈ టెక్నాలజీస్ అన్నీ సమాచారాన్ని మెరుపు వేగంతో చాలా ఖచ్చితంగా వెతకడంలో హెల్ప్ చేస్తాయన్నమాట. ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్కి వచ్చాం. ఇది చాలా చాలా ముఖ్యం. సిస్టమ్కి లక్షల కొద్ది రిజల్ట్స్ దొరికాయనుకుందాం. వాటిలో ఏది మనకు మొదట చూపించాలి, ఏది రెండోది, ఆ ఆర్డర్ని ఎలా డిసైడ్ చేస్తుంది? నిజమే కదా, లక్షలాది, కొన్నిసార్లు కోట్ల కొద్దీ మ్యాచ్ అయ్యే రిజల్ట్స్ నుండి మనకు అత్యంత ఉపయోగపడే కొన్నింటిని గుర్తించి వాటిని ఒక పర్ఫెక్ట్ ఆర్డర్లో పెట్టటం అంటే మామూలు విషయం కాదు. ఈ ప్రాసెస్నే మనం ర్యాంకింగ్ అంటాం. ఈ ర్యాంకింగ్ క్వాలిటీని 2 విషయాలతో కొలుస్తారు. ఒకటి ప్రెసిషన్, 2 రీకాల్. దీనికొక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తాను. మీరు సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లారనుకోండి. ప్రెసిషన్ అంటే మీ వలలో చేపలతో పాటు అనవసరమైన చెత్త ఎంత తక్కువ పడింది అనేది. రీకాల్ అంటే ఆ ఏరియాలో ఉన్న ముఖ్యమైన చేపలన్నీ మీ వలలో పడ్డాయా, ఏమైనా మిస్ అయ్యాయా అనేది. సో 2 ఇంపార్టెంటే. ఒక పర్ఫెక్ట్ సెర్చ్ ఎలా ఉంటుందంటే ఇలాగన్మాట.
మనకొచ్చిన రిజల్ట్స్ అన్నీ మనకు సంబంధించినవే ఉండాలి. ఒక్క అనవసరమైన రిజల్ట్ కూడా రాకూడదు. అదే టైంలో మనకు కావలసిన ఒక్క ఇంపార్టెంట్ రిజల్ట్ కూడా మిస్ అవ్వకూడదు. ఇదే 100% ప్రెసిషన్, హై రీకాల్ అంటే. అందుకే మోడర్న్ సర్చ్ సిస్టమ్స్ యొక్క అసలైన గోల్ కేవలం రిజల్ట్స్ వెతకడమే కాదు, వాటిని తెలివిగా ర్యాంక్ చేసి మనకు మోస్ట్ యూస్ఫుల్ సమాచారాన్ని ఫస్ట్ చూపించడం. వాటి పవర్కి అసలు కారణం ఇదే. ఇప్పటిదాకా మనం చూసింది టెక్స్ట్ సెర్చ్ గురించి, అంటే అక్షరాలను వెతకడం. ఈ ప్రాబ్లం చాలా వరకు సాల్వ్ అయిపోయింది. కానీ ఇక్కడితో కథ అయిపోలేదు. మరి నెక్స్ట్ ఏంటి? మన డిజిటల్ లైబ్రేరియన్ ఎదుర్కోబోయే తర్వాతి పెద్ద ఛాలెంజ్ ఏంటి? భవిష్యత్తు అంతా మల్టీమీడియా సెర్చ్దే. అంటే కేవలం పదాలతో కాదు, ఒక ఫోటోను అప్లోడ్ చేసి అలాంటి మిగతా ఫోటోల కోసం వెతకడం, ఒక పాట ట్యూన్ను హమ్ చేసి ఆ పాటను కనుక్కోవడం, లేదా ఒక గంట వీడియోలో మనకు కావాల్సిన ఒక్క క్షణాన్ని వెతకడం. ఇదే నెక్స్ట్ ఫ్రాంటియర్. మన సూపర్ లైబ్రేరియన్ జర్నీలో ఇది తర్వాతి అద్భుతమైన చాప్టర్ కాబోతోంది.